చేసి మహిమాయుతుడు ఎన్నిక చేసి మహిమాయుతుడు ఎన్నిక చేసి మంచి కాపరిగా అభిషేకించును మంచి కాపరిగా అపోస్తల కార్యములు 1:8 భూ దిగంతముల వరకు నాకు సాక్ష్యమే ఉండగల వాక్యాన్ని మోటోగా దీక్షా వాక్యముగా ధ్యేయముగా స్వీకరించి పిఠాపుని ప్రేషణ కార్యములు కొనసాగించి రాణించి ఉన్నారు. సాక్షిగా ఉండాలంటే ఎంతో బలమైన మనసు ఉండాలి. జర్మనియా 3:15 I will appoint over you shepherds after my own heart who will shepherd you wisely and prudently. అదే ఫ్రాన్సిస్గా తెలియపరుస్తున్నారు. షెపర్డ్ షుడ్ నో ద స్మెల్ ఆఫ్ ద షీప్. ఈ 23 సంవత్సరాలలో తండ్రి గారికి ఇష్టమైనది వర్తింప చేయనది 23వ కీర్తన అని కంఠాపదంగా చెప్పవచ్చును. తండ్రి గారిని ప్రభు కాచి కాపాడుతూ ఏ పదవి రాకుండా చూసి ఉన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఎట్టి అపాయం కలగకుండా తోడుగా ఉండి తన బలితయు చేతి కర్రతో కాపాడి ఉన్నారు. జీవించినన్నాళ్ళు ప్రభు కరుణ కృప తండ్రి గారి వెంట ఉండునని పలుకుతా బలమైన మాటలు. ఈ తరుణంలో కొంత పౌలు గారి పలుకులు స్మరణ చేయడం శ్రేయస్కరం. 1 Corinthians 9:16 Woe to me if I do not preach the gospel. థామస్ అక్వేస్ పలుకుతూ ఉన్నారు. మేము ఆవెన్ I can't give what I don't have. తండ్రి గారు కష్టపడే తత్వం మెండు. తండ్రి గారు బైబిల్ గ్రంథ పారాయణంలో ఎంతో ప్రావీణ్యత పొంది ఉన్నారు. కీర్తన గ్రంథం అంటే వారికి వెన్నతో పెట్టిన విద్య. సంఘంలో రాణించాలంటే, సంఘాలను రూపొందించాలంటే మనలో దైవ వాక్కు ఉండాలి. అందుకే ప్రేషిత కార్యంలో ప్రథమ అస్త్రంగా ఉపవాస ప్రార్థన ప్రారంభించి ఉన్నారు. దీని ద్వారా ఆధ్యాత్మిక చింతన బలం ఏర్పడి ఉన్నది. దైవ వాక్కు ప్రజలకు ప్రబోధింపబడి ఉన్నది. తండ్రి గారికి ప్రసంగం అంటే పండుగే. దైవ వాక్యాన్ని జీవిత అనుభవాలతో జోడించి విశ్వాసులకు బోధించడం నీటి ప్రవాహంలాగా పొంగి పొరులుతూ ఉంది. క్రీస్తు ప్రభుని ప్రకటించాలంటే కొంత పౌలుగారిలాగా ప్రభుని కలిగి ఉండాలి. తండ్రి గారి మానస పుత్రికగా వెలువడుతున్న కరుణగిరి పుణ్యక్షేత్రం మరియు అందమైన కతీడ్రల్ తండ్రి గారి కీర్తి కిరీటాల్లో తలికితురాయుగా మిగిలిపోతూ ఉన్నది. నిర్వహణలో వారి పాత్ర ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. పండుగకు వచ్చే అశేష జనం వారిని చూసి తండ్రి గారు ఎంతో మురిసిపోతూ ఉంటారు. ఆధ్యాత్మిక సంతృప్తి పొందుతూ ఉంటారు. జిల్లాలో ఉన్న అన్ని మండలాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా తప్పించి ఎన్నో విచారణ నెలకొల్పి మారుమూల ప్రాంతాలకు కూడా ప్రభు పరిచారకులైన గురువులను మఠవాసుల ఉపదేశాల అంకిత భావం కలిగిన విశ్వాసం ద్వారా ప్రభు వాక్కులు అందిస్తూ ఉన్నారు. ఈ ప్రేక్షణ కార్యంలో ఎన్ని గురుడుకులున్నా అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకెళ్తూ ఉన్నారు. ప్రజల ఓవరాల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తూ ఉన్నారు. ప్రీచ్ రీచ్ ఈచ్ అనే సూత్రం సంఘ నిర్మాణానికి ఎంతో ఉపయోగపడినంతలో సందేహం లేదు. నేత్రాసములు సుదీర్ఘ ప్రయాణం చేసి ప్రజానాడిని గురువుల స్వభావమును మఠవాసుల మనసును బాగా ఆకలింపు చేస్తూ ఉన్నారు. స్వయం పోషక, స్వయం పాలక, స్వయం సమృద్ధి అన్న ఆచరణీయ భావాలను అద్దం పట్టి రూపకల్పనకు పునాది వేసి సుస్థిరం చేసుకున్నారు. ప్రజా భాగస్వామ్యంతోని పురోభివృద్ధి ఉంటుందని గ్రహించి ప్రజలను చైతన్యపరిచి విచారణలో, దేవాలయ నిర్మాణంలో, సంఘ అభివృద్ధిలో సంఘస్థుల చేతిపై ప్రోత్సహించి ఉన్నారు. సోషల్ యాక్టివిస్ట్ ఎంతగానో ప్రోత్సహించి ఉన్నారు. ఎడ్యుకేషన్ పరంగా ది ఎడ్యుకేషన్ యూ హ్యావ్ గివెన్ టు ద స్టూడెంట్స్ ఇన్ అవర్ డయాసిస్ బై ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ ఫర్ లైఫ్ ఓరియంటెడ్ అండ్ need-based formation and training of the students in a variety of fields which leads to an integral development and maturing of the various dimensions of one's personality and thus enable the
students to be active participants and contribute to the development of diocese and family society itself. చివరిగా మీరు చేసిన అనేక కార్యక్రమాల్లో మేము ముచ్చుకు మాత్రమే దయపరిచి ఉన్నాం. ఆనంద బాష్పాలే కాదు, వెల చెందిన సందర్భాలను సైతం కొట్టి పారవేయలేము. మనిషి ఎదుగుదలలో పర్వతాలు ఉంటాయి, పల్లాలు ఉంటాయి. వేటిని కాదనలేము. పనుల చెట్టుకే రాళ్ళు అన్న సామెతను మరువలేము. ఏదైనా క్రీస్తు కోసం సహించి ముందుకు సాగుతున్న అనడంలో మీకు మీరే సాటి. లైఫ్ ఇస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. పరమేశ్వరుని పదమున పయనించే వారికి ఆటంకాలు సహజం. అయినా అంతై ఇంతై ఒటులంతై అన్న చందాన ఈ 23 సంవత్సరాలలో గురువుల సహకారంతో ఎంతో ఎత్తుకు ఎదిగి ఉన్నారు. అసలే బాహ్యంగా ఎత్తు మనిషి ఈ ఆధ్యాత్మికతలో అంతనంత ఎత్తుకు ఎదిగి ఉన్నారు అనటంలో అతిశయోక్తి కాదేమో. మరి రాని మధ్యవర్తత్వం ద్వారా దేవుడు మీకు ఆయుధలోకములను అమృతం ప్రసాదించి అమరేశ్వరుని పరిచర్యలు రాగాని గురువులు, మతవాసులు, విశ్వాసులు అందరూ ఈ దీవ బలుపు ప్రార్థిస్తామని మాట ఇస్తూ ఉన్నాం. కలకాలం ప్రభు కృపాకాంతి, కరుణ, పరిశుద్ధాత్మ శక్తి మీపై నిరంతరము ఉండును కాక. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. The Lord be with you. And with your spirit. Dear fathers, brothers, sisters, my people, in this diocese, every year for last 40 years, 22 years, on this day, a habit is formed, a custom is formed to come together, and thus we come together to praise and glorify the name of God for all what He has done to our life. When you go to the Bible, we find we are called to proclaim the marvelous deeds of God, the marvelous deeds of God, what He has done to us in history, in each man's life. So now so many customs are there, birthday celebrations, marriage day celebrations, priestly anniversaries, and then as we do bishop's episcopal anniversary, usually nowadays all these become publicity, become big publicity. Especially we have so-called WhatsApp now. A small little function, so many WhatsApp will go to all over the world. And today people want to become celebrities, By these, they put up an image, and they want to prove that they are great. I
request you, in my life I look it in a different way. Even if all the people come here and do these kind of celebrations all the time, my mind never rejoices in this. Okay. But we should rejoice in what? What God has done to us, that is what already did. Marirani Pandugaina. To rejoice. So we are to proclaim the marvelous deeds of God and to thank the Lord for the gift of life. So let us make use of this kind of celebration so that you go back to your own life, your own priesthood, your own religious commitment, and thank the Lord. So let us not go on appreciating our verses all the time. Okay, a certain acceptance, recognition is required. But here, like Mary, I rejoice in the Lord. I thank the Lord. And then it's a time to recommit ourselves into His hands. So I thank you for your for coming together. I request you to pray for me, and let us pray for one another. And I thank our Prayas for the words that he has spoken from the Bible. Okay. And then let us, it's a chance for us, how we have made use of the gift of life that God has given to us. For our examination, usually we examine our conscience, examine our life. We say, we have received the gift of life. And why do we forget what John the Baptist told? Not to be, your name should be made known. So this gift of life is to glorify the Lord, the marvelous deeds of the Lord. And it is not for our own safety, our own security, our own happiness, our own well-being, no. When we are followers of Jesus, and let us become more and more loyal to Jesus. Loyalty and fidelity, two words that we should keep up. Whatever may be the problems in our life, difficulties in our life, keep to the word that you have told to God. Keep up the word. To be loyal to the word of God. I'll be a servant. I'll be a disciple. I'll be a witness to you all throughout my life, whatever happens. And I am not that perfect. So though we are not perfect, God has chosen us, in spite of all our weakness and sins, and He has accepted me. Lord, we thank you for accepting me to be your servant as I am, with all these vulnerabilities, with all my weaknesses, with all my problems, with all my difficulties. I accept the fact that you accepted me and helped me to glorify your name through my life, through my words, through my activities, or what I am, or what I am doing. Examining our mind, our heart, let us prepare ourselves for the celebration. I confess to Almighty God. In my thoughts, in my words, in what I have done, and in what I have failed to do, to my fault, to my most serious fault. Therefore I ask Blessed Mary, our Virgin, for the angels and saints, and you, my brothers and sisters, to pray for me to the Lord our God. The Almighty God, have mercy on us.
forgive us our sins, and bring us to life everlasting. Amen. Lord, have mercy. Lord of mercy, Christ, have mercy. Christ of mercy, Lord, have mercy. Lord of mercy. దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మహిమునికి శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున దేవునికి శాంతి కలుగునుగాక.
Mary, our mother and our queen, graciously grant that sustained by their intercession, we may attain the heavenly kingdom, the glory promised your children. Through Lord Jesus Christ, your Son, who lives and reigns with you and the Holy Spirit, one God forever and ever. Amen. First reading, a reading from the prophet Ezekiel, chapter 43, verses 1 to 7. Afterward, he brought me to the gate facing east. And behold, the glory of God of Israel came to the east, and the sound of his coming was like the sound of many waters. And the earth shone with his glory, and the vision I saw was like the vision which I had seen when he came to destroy the city, and like the vision which I had seen by the river Chebar. And I fell upon my face as the glory of the Lord entered the temple by the gate facing east. The Spirit lifted me up and brought me into the inner court. And behold, the glory of the Lord filled the temple. While the man was standing beside me, I heard one speaking to me out of the temple, and he said to me, Son of man, this is the place of my throne and the place of the soles of my feet, where I will dwell in the midst of the people of Israel forever. And house of Israel shall no more defile my holy name, neither nor their kings, by the harlotry, by the dead bodies of the kings. The word of the Lord. Thank you for the Lord.
చేయకూడదు, ఎందుకంటే పబ్లిక్ ఇదైతే A woman adorned with the sun standing on the moon. Second reading. A reading from the book of Apocalypse. The sanctuary of God in heaven opened, and the ark of the covenant could be seen inside it. Now a great sun appeared in heaven, a woman adorned with the sun, standing on the moon, and with the tall stars on her head for a crown. She was pregnant and in labor, crying aloud in the pangs of childbirth. The second sun appeared in the sky, a huge red dragon, which had 7 heads and 10 horns, and each of the 7 heads crowned with a coronation. Its tail dragged a third of the stars from the sky and dropped them to the earth. And the dragon stopped in front of the woman as she was having a child, so that he could eat it as soon as it was born from its mother. The woman brought a male child into the world, the son who was to rule all the nations with an iron scepter. And the child was taken straight up to God and to his throne, where the woman escaped into the desert, where God had made a place of safety ready. Then I heard a voice shout from heaven, "Victory and power and empire forever have been won by our God, and all authority for his past." The word of the Lord. Thanks be to the Lord. నీ పలికి అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము, నీ వాక్య మధురం. నీ పలికి అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ
వాక్య మధురం నీ పలికే అమరం నా త్రోవకు వెలుగు నీ వాక్యము నీ వాక్య మధురం నీ పలికే అమరం నా త్రోవకు వెలుగు నీ వాక్యము హల్లెలూయా 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 హల్లెలూయా. The Lord be with you. And with your spirit. A reading from the Holy Gospel according to Saint Luke. Chapter 1, verses 39 to 56. Mary set out and went as quickly as she could to a town in the hill country of Judah. She went into Zechariah's house and greeted Elizabeth. Now as soon as Elizabeth heard Mary's greeting, the child leaped in her womb, and Elizabeth was filled with the Holy Spirit. She gave a loud cry and said, "Of all women, you are the most blessed, and blessed is the fruit of your womb. Why should I be honored with a visit from the mother of my Lord? From the moment you reached my ears, the child in my womb leaped for joy. Yes, blessed is she who believed that the promise made her by the Lord would be fulfilled." And Mary said, "My soul proclaims the greatness of the Lord, and my spirit exalts in God my Savior, because He has looked upon His lowly handmaid. Yes, from this day forward all generations will call me blessed, for the Almighty has done great things for me. Holy is His name, and His mercy reaches from age to age, from those who fear Him. He has shown the power of His arm. He has muted the proud of heart. He has pulled down princes from their thrones and exalted the lowly. The hungry He has filled with good things, the rich sent empty away. He has come to help of Israel His sovereign, mindful of His mercy, according to the promise He made to our ancestors, of His mercy to Abraham and to his descendants forever." Mary stayed with Elizabeth about 3 months and then went back home. This is the gospel of the Lord. Lord Jesus Christ. Dear fathers, brothers and sisters, as I told you at the beginning of this celebration, this is a time to reflect about our own vocation. All of you, so it is not the bishop's episcopal consecration or ordination. That is a chance. But I invite you to go back to that day when you consecrated yourself in the hands of the Lord. Go back with your mind.
maybe the time when you opened your words in the name of baptism, which you are not aware. Because many of you receive baptism at a very young age, when they are a baby. Baptism, adult baptism, that's a consecration.